హలో అండి, నమస్తే. నా పేరు వికే మహాలక్ష్మి. ఇదిగోనండి ఓడబ్ల్యూడిసి, ఇది లిక్విడ్. ఇది మొక్కలకి ఇస్తే చాలా బాగుంటుంది అని అన్నారని తీసుకొచ్చామండి. ఈ తెప్పించుకున్నాం ఆన్లైన్లో. ఇది 200 లీటర్ల నీళ్ళకి ఈ బాటిల్ వేసి 2 కేజీలు బెల్లం వేయాలని చెప్పారు. కానీ మేము అంత ఎక్కువ కాకుండా కొంచెం మొక్కలే కదండి, మామూలుగా ఒక డ్రమ్లో కొన్ని నీళ్ళు వేసి 1 కేజీ బెల్లం వేసి తయారు చేసుకుంటున్నాం. ఇది ఇలా కలిపాక అది బాగా పులిసిన తర్వాత రోజు 2 సార్లు ఒకే లైన్లో తిప్పాలండి, ఒకే వైపుకి, అటు ఇటు కాకుండా. దానిలో చాలా మైక్రోబ్స్ ఉంటాయంట, సూక్ష్మజీవులు. అది శాస్త్రజ్ఞులు మంచిగా ఈ మిద్దె తోట చేసుకునే వాళ్ళకి, వ్యవసాయం చేసుకునే వాళ్ళకి పనిచేస్తుందని చెప్పి చాలా కష్టపడి ఆ పెద్ద ఆయన తయారు చేశారు. ఇదిగోండి, ఇలా అయితే ఒకేలా కలుపుకొని ఒక 10 days ఇలా కలుపుతూ ఉంటే అది బాగా నురుగులాగా వస్తుందండి. బాగా నురుగులాగా వచ్చిన తర్వాత అది ఒక డొక్కుకి 10 డొక్కులు నీళ్లు పోసి మొక్కలకి ఇచ్చుకోవచ్చు అన్నారు. మేము చేస్తున్నామండి. ఎందుకంటే మాకేమో కిచెన్ వేస్ట్ తప్ప ఈ పశువుల ఎరువు కూడా ఈ సంవత్సరం దొరకలేదు, మేము లేకపోవడం వల్ల. ట్రై చేసి అది తెప్పించుకుంటే మొక్కలు బాగుండేవి. ఇది ట్రై చేద్దామని మా నిమ్మ మొక్క అయితే ఎండి తెగుల్లాగా వచ్చింది. అది చాలా నుంచి ఉందండి, కాయలు కూడా కాస్తుంది. అదేమో తెల్లగా పట్టేసింది కాళ్ళకే. అది ఏం వేసినా పోవట్లేదు, అందుకని ఇది తెప్పించుకున్నాం. కొన్ని అయితే మొక్కలు కూడా కొంచెం డల్ అవుతున్నాయని చెప్పి ఇది బాగుంటుంది, ఇంకేం వాడక్కర్లేదు ఇది వాడితే అన్నారు. కంపోస్ట్ కూడా తొందరగా తయారవుతుందట ఈ నీళ్ళు వేస్తే కిచెన్ వేస్ట్లో. అందుకని మేము ఇది తయారు చేసుకుని వాడదాం అనుకుంటున్నామండి. మంచి ఫలితాలు వస్తాయని ఆశిద్దాం. ఇదిగోనండి, ఇలా అయితే తయారు చేసుకున్నాం, ట్రై చేస్తున్నామండి. బాగుంటుంది, ఇది వాడితే చాలా బాగుంటుందని చెప్పారు. వాడి చూద్దామండి. మొక్కలు బాగుంటేనే కదా మనం కష్టపడిన దానికి ఫలితం వస్తుంది. వాటికి ఎలా చేయాలో కూడా నాకు అసలు తెలియదు, ఏది వేయాలో ఏది వేయకూడదో కూడా తెలియదండి. కానీ వాటిని పెంచుతుంటే దానికి అదే అన్నీ అర్థమవుతున్నాయి. ఫుల్ హ్యాపీ అండి. ఉంటాను.